మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఈ పొరుగు వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడుకోవాలనేటువంటి మాట మాట్లాడారు. దానివల్ల హృదయం కలత వచ్చింది. దానివలన ఇంతకుముందున్నంత ప్రేమ వ్యక్తం చేయలేకపోతున్నాము. దూరం అవుతాం నెమ్మదిగా. ఎందుకంటే పలానా వాళ్ళు సరిగా నాతో వ్యవహరించలేదు, అంతే. దాంతో మనసులో కలత 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 కలత. అలాగైతే ప్రయోజనం ఏముంది? 8వ వచనంలో ఉంది, దేవుడు ప్రేమ స్వరూపి. దేవునిని ప్రేమించినప్పుడు ఫస్ట్ దాని తర్వాత సహోదరుని ప్రేమించాలి. దేవుడు ప్రేమ గలవాడు కనుక నీవు దేవుని వలె ఉండాలి కనుక నువ్వు అందరినీ ప్రేమించాలి. దేవుడు ప్రేమ స్వరూపి, నీవు సహోదరుని ప్రేమించాలి. 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. బద్ధులమై ఉన్నాము. అది నువ్వు ఆత్మపూర్ణులైనప్పుడు అందరిని ప్రేమిస్తావు. ఒకళ్ళని తక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేయవు.